క్రైస్తలో డిసెంబర్ 30వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారం లగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనంలోని అర్థం గొప్పది మరియు లోతైనది. పరిశుద్ధ పర్వతం దేవుని ప్రత్యక్షత, అధికారం యొక్క ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది. అయితే ప్రార్థనా మందిరం ఆరాధన, సహవాసాలకు పవిత్రమైన స్థలాన్ని సూచిస్తుంది. దేవుని బలిపీఠంపై దహన బలులను అంగీకరించడం వారి నేపథ్యం లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా తన ప్రజల ఆరాధన, భక్తిని స్వీకరించడానికి ఆయన సముఖతను సూచిస్తుంది. మొత్తం మీద ఈ వచనంలోని అంశాలు తనను వెదికే వారందరికీ దేవుడు చెయ్యి తెరుస్తుండగా దైవిక ఆతిథ్యాన్ని, స్వాగత భావాన్ని తెలియజేస్తున్నాయి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.